హరే కృష్ణ. సో ఈరోజు మా టాపిక్ వచ్చేసి క్రోధ వేగ. సో క్రోధాన్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి? మనం భాగవతంలో చూస్తే క్రోధాన్ని నెగిటివ్ పర్స్పెక్టివ్ యూజ్ చేసింది పార్వతీదేవి చిత్రకేతు మహారాజుని శపించినప్పుడు. సో తర్వాత ఆవిడ చాలా గిల్టీగా ఫీల్ అవుతారు. అండ్ ఇంకా ధ్రువ మహారాజ్ పాజిటివ్గా వచ్చేసి మనం చూస్తే ప్రభుపాల్ వారు చెప్పినట్టు చైతన్య మహాప్రభు జగన్మాత విషయంలో, తర్వాత అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో, అండ్ హనుమంతుడు లంకా దహనం చేసినప్పుడు, ఇంకా శ్రీల ప్రభుపాదుల వారి డిసైపుల్స్లోకి వచ్చేసినా సరే మనం హ్లాదిని మాతాజీ. సో హ్లాదిని మాతాజీ ముందు డివోటీస్ని కమ్యూనిస్ట్ వాళ్ళు చంపేస్తానికి షూట్ చేస్తానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు హ్లాదిని మాతాజీ ఆవిడ యొక్క యాంగర్ని యూజ్ చేశారు మీరు చంపడానికి. యాక్చువల్గా అంతకుముందు ఆవిడ చాలా సహనంగా ఉంటారు. ఆమె వైపు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే సహనంగా ఉంటారు. కానీ ఎప్పుడైతే డివోటీస్ని షూట్ చేస్తూ ఉంటారో అప్పుడు ఆవిడ తన యొక్క యాంగర్ని ప్రదర్శిస్తారు. సో ఒక డివోటీ అనే అతను తనకి ఎన్ని ఇన్సల్ట్స్ జరిగినా టాలరేట్ చేస్తారు. కానీ డివోటీస్కి కానీ తన గురు మహారాజుకి కానీ లేకపోతే డివోటీస్కి కానీ ఏమైనా జరిగినప్పుడు యాంగర్ని యూజ్ చేస్తారు. అండ్ సో ఇప్పుడు ఒక యాంగర్ ఇస్ లైక్ ద ఫైర్ బాల్. మనము ఒక ఫైర్ బాల్ని మనం హోల్డ్ చేసినప్పుడు అది మనకే కాలుతుంది. సో అదేవిధంగా మనం యాంగర్ని మనం హోల్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన మైండ్లో అది మనల్నే దహించి వేస్తుంది. అదే అలా ఆ కోపాన్ని మనం మాతాజీ చెప్పినట్టు అలా కంట్రోల్ చేయాలి అంటే మనం దాన్ని భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంత ప్రభుజీ చెప్పారు కదా, మనం ఏదైతే ఇన్పుట్ ఏది ఉంటుందో అవుట్పుట్ అదే ఉంటుందని. అలాగే మనం అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది భగవంతుడి సేవలు ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటిక్గా మనం అన్కంట్రోల్ యాంగర్ నుంచి కనీసం కంట్రోల్ యాంగర్కి అలా వచ్చి కనీసం ఒక ప్రాపర్గా మనం దాన్ని మెయింటైన్ చేయగలుగుతాం. అంటే ఒక్కసారి అవన్నీ చేయలేము మనము, కానీ దాన్ని ఆ కోపాన్ని నియంత్రించుకోవడం అనేది ఒక ఇలా దాన్ని కృష్ణ సర్వీస్లో ఎంగేజ్ చేస్తూ క్రమంగా దాన్ని సాధించగలుగుతాం. సడన్గా అంటే ఒక కృష్ణ సర్వీస్లో ఎప్పుడు మనకు ఉండకపోవచ్చు. మామూలు భౌతికమైన వ్యక్తులతో కూడా మనం డీల్ చేయాల్సి రావచ్చు. అప్పుడు ఏంటంటే మనం ఇలా ప్రాక్టీస్ చేస్తే, ఇప్పుడు ఇందులో ఉన్నాం కూడా ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఆ కంట్రోల్ అనేది అలవాటు అవుతూ ఉంటుంది. సో ఓకే, నేను కృష్ణ ఈ ప్రాసెస్లో నేను కొన్ని రోజులుగా ఉంటున్నాను సార్. ప్రాక్టీస్ వల్ల నేను కోపాన్ని నేను ప్రయత్నం చేస్తున్నాను, బట్ అది నా వల్ల కావట్లేదు. కొన్ని టైమ్స్ దాన్ని నేను ఎలాగా నియంత్రించుకోవాలి? కారణం ఉంటుంది కదా మీకు కోపం అనేది ఎందుకు వేస్తుంది, దానికంటే ఒక కారణం ఉంటుంది. ఓకే, మేబీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వలన సహిస్తాం, కానీ ఒక పాయింట్ కూడా సహించలేకపోతాం. మరి దాన్ని సహించాలని కదా. సో యాక్చువల్గా హిస్ గ్రేస్ సాధనలో ప్రాబ్లమా లేకపోతే ఎలాగ తీసుకోవాలన్నా నాకు తెలియదు. హిస్ గ్రేస్ అమరేంద్ర ప్రభుజీ లెక్చర్లో వినది నేను చెప్తాను. మనకి ఏదైనా కోపం వచ్చినప్పుడు we just have to stay calm, then we have to take our beat back. Japmaal తీసుకొని చాంటింగ్ చేయాలి, దట్ ఈస్ వన్. అండ్ సెకండ్ థింగ్, వీ హ్యావ్ టు ప్రే టు కృష్ణ, బికాజ్ కంట్రోలింగ్ యాంగర్ ఈజ్ నాట్ మన చేతుల్లో లేదు. అది ఓన్లీ భగవంతుడి యొక్క కృప వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. సో మనం భగవంతుడికి ప్రే చేస్తూ ఉండాలి, మన అనర్థాస్ నుంచి బయట పడేయచ్చు. నాకు ఎక్స్ప్రెస్ చేస్తే నాకు ఫ్రీ. తులసి మాత లోపల పెట్టుకుంటాం.
అది రిలీజ్ అయ్యే వరకు మనకి ఆగదు. సో అనిపిస్తుంది అవునా కదా చెప్పేసి బ్లడ్ అంటే అమ్మాయి అనుకుంటాం అనమాట. సో సో అప్పుడు జపం చేసినప్పుడు జపం మీద ఏం పెట్టా ఐ డోంట్ నో. సో కోపం వచ్చిన తర్వాత సైలెంట్గా ఉండి ఆర్ స్టాండింగ్ మా పట్టుకొని ఆ అమ్మాయి మాతో చెప్పారు. సో ఎక్కడ క్రాస్ క్వశ్చన్ చేస్తాను ఎవరెందుకు ఎక్కడ తెచ్చారు అలాగే అని చెప్పి ఆయన అడుగుతాను నేను. సో యా దిస్ ఇస్ థింగ్. సో వీ హ్యావ్ అప్సెట్ ఎక్కడ కోపం వచ్చింది అది మనం వచ్చారు. అది బయట పడకపోయినా సరే మనకు కొంచెం బయట పడకపోతే అది మనసు పెట్టుకుని అది రకంగా అనేజీగా ఉంటుంది. బయట పడితే ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ గ్రజ్ అయిపోతుంది. వాస్తవం ఉంది. అవును అవునా అయితే రోజైతే మీరు ఆర్డర్ ఏ పరిస్థితుల్లో చేశారని మనం అర్థం చేసుకుంటే కోపం తగ్గుతుంది కదా. పరిస్థితుల ప్రభావం పాప వచ్చినప్పుడు కొంచెం పెద్ద శ్వాస తీసుకుని సైలెంట్ ఉండి ఒక మూడు వెళ్ళిపోయాను మాట్లాడకుండా చెప్పడం చేసి తక్కువ అంటున్నారు. అది నాకు ఏమో నాకు అంటే ప్రాక్టికల్గా తగ్గలేదేమో అలా అని చెప్పి మీరు చెప్పింది రాంగ్ అని కూడా కాదు. నేను చెప్పింది ఎట్లా అవుతుంది అంటే ఒక రకంగా ఇప్పుడు మాతాజీ అన్నట్లు సారీ నేను చెప్పింది రైట్. కంప్లీట్ చేయమని చెప్తున్నాను. నేను చెప్పింది రైట్. దానిలో అప్లికేషన్ ఉంది. అంటే ఆ టైంలో బర్స్ట్ అవడం బదులు మూలకి వెళ్ళి కొంచెం సైలెంట్ అయ్యి జపం చేసుకోమని చెప్పారు. అది రైట్. బట్ దట్ ఈస్ నాట్ ద థింగ్. సో సో మంచి ప్రశ్న ఇది కాదు. ఎందుకంటే అది సైలెంట్ వెళ్ళినంత మాత్రాన కోపమే పోదు. ఇంకా రెండుసార్లు అది కాస్త మౌంటైన్లో కూడా అయిపోవచ్చు. సో ఆ ప్రశ్న సమాధానం చెప్పండి. నా ప్రశ్న కూడా ఏంటంటే రాజపరాయణ మాత్రం చెప్పారు ఏమన్నారంటే యా మనం ప్రాక్టీస్ చేయాలి. కృష్ణుడి సేవలో కోపడాలి, బయట కోపడకూడదని చెప్పి. కృష్ణుడి సేవలు ఎప్పుడు కోపడచ్చు అంటే ఇప్పుడు మనం యాక్చువల్లీ మన డివోర్స్ సర్కిల్లో మనం కృష్ణుడి సేవలో కోపడతాం కదా. బయట విషయాలు కోపడం మన కృష్ణుడి సేవలోనే మనకి కోపాలు తాపలు పడవు. కృష్ణుడి సేవలో కోపడచ్చు అలా అనిపిస్తుంది చెప్పింది నాకు. కృష్ణుడి సేవలో ఎప్పుడు కోపడచ్చు నిజమే. కోపం ఒక అర్థం ఉంటుంది. ఎప్పుడు కోపడచ్చు ఆ కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి. అంటే మనకి కోపం అంటే నిజంగా వాళ్ళ మీద పర్సనల్గా వాళ్ళ మీద వాళ్ళని ఇన్సల్ట్ చేయాలని కాకుండా మన మనసులో వాళ్ళ పట్ల రెస్పెక్ట్ ఇస్తూ ఆ టైంకి తగ్గట్టు ఎలా రెస్పాండ్ అయితే మనం ఎలా ట్రీట్ చేస్తే అక్కడ బాగుంటుందో అలా చేయాలి. మన లోపలైతే ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్ ఉంచుకోకుండా ఒక అక్కడ ఆ సమయానికి మనం ఎంతవరకు ప్రదర్శించగలిగితే కోపం అవసరం అంతవరకు ప్రదర్శించగలగాలి. అంటే అది మన Anything else you want to add? Okay, thank you. అనుకున్నానంటే నేను చాలాసార్లు నాకు వాళ్ళ కోపం వచ్చేదన్నమాట. అయితే నేను రియలైజ్ అయ్యింది ఏమిటయ్యా అంటే ఎప్పుడైనా ఏదైనా పరిస్థితి రెండు పక్కల నుంచి మనం గనక చూడగలిగితే అంటే ఇప్పుడు మనకి ఎప్పుడు కోపం వస్తుంది, నేను ఏదైనా డిజైర్ వచ్చినప్పుడు కోపం వచ్చేస్తుంది డిజైర్ తీరకపోతే. కానీ అందులో అవతల వాళ్ళ మీద కోపడుతున్నామంటే అవతల వాళ్ళ వైపు నుంచి ఆస్పెక్ట్ ఏంటన్నది మనం ఒక్కసారి పాజిటివ్ వేలో కనుక ఆలోచించగలిగితే ఎవరు కావాలని తప్పులు చేయరు కదండి అన్నది మనం తీసుకోగలిగితే అది రావాలంటే మటుకు ప్రాక్టీస్ చేయాలి. అది తొందరగా వచ్చేది కాదని నేను అనుకున్నాను. ఇప్పటికీ నేను కోపం వస్తూనే ఉంటుంది. అది ప్రాబ్లం. ఇప్పుడు భౌతిక ప్రపంచం ఏది తిన్నగా ఉండదు. ప్రతి దగ్గర 100 ఉంటుంది ఒడిదుడుకులు. సో అరవడం మొదలుపెట్టాడంటే ఇది ఆయన కెపాసిటీ. ఇంతవరకు ఆయన ఎంగేజ్ చేయండి, అంతకన్నా ఎక్కువ ఎంగేజ్ చేసి పాపం ఆయన ఇబ్బంది పెట్టి వేరే వాళ్ళు ఇబ్బంది పడ్డం అలా చెయ్యం మేము. సో యాంగర్ మీన్స్ దట్ ఈస్ హిజ్ నర్వస్. ప్రతి ఒక్కడికి మజిల్స్ అంటారు కదా, ఒక బరువుకి ఈజీగా ఎత్తేస్తారు, తర్వాత మనం పాపం మనం నడుము నొప్పి వస్తుంది అనమాట. రైట్ అంటే అయినా కొంచెం మన కెపాసిటీ కూడా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అప్పుడే నెమ్మదిగా అదే కదా ఎక్సర్సైజ్ అంటే నెమ్మదిగా కూడా కెపాసిటీ పెరుగుతుంది. కానీ మన బరువు కెపాసిటీ కన్నా 10 కిలోలు ఎక్కువ ఎత్తామనుకోండి నడుము స్ట్రైన్ అవుతుంది, స్లిప్ డిస్క్ అవుతుంది. సో ప్రతి ఒక్కడికి ఒక నర్వస్ ఉంటారన్నమాట, కెపాసిటీ ఉంటుంది, టాలరెన్స్ కెపాసిటీ.
సో డివోటీస్ విషయంలో ఏ పాయింట్లో వాడు ఫైర్ అవ్వడం మొదలెట్టాడో ఇరిటేట్ అవ్వడం మొదలెడతాడు అంటే దట్ ఈస్ కెపాసిటీ. సో లీడర్ అనే వాళ్ళు ఒకరోజు ఆయన పవిత్రం చేయాలని ట్రై చేయరు. వాళ్ళు ఏం చేస్తారు, అంతకన్నా ఎక్కువ వాళ్ళకి స్ట్రెస్ ఇవ్వరు అనమాట. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో దట్ మీన్స్ మీరు చెప్పినట్టుగా రైటే, దట్ ఈస్ హిజ్ ఎఫిషియన్సీ అని అర్థం. దట్ ఈస్ ఎఫిషియన్సీ అని అర్థం, రైట్? ఎంత అంటే ఏ లెవెల్ వరకు కోల్పోయాడు అని చెప్పి. అఫ్ కోర్స్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంకా చాలా డీటెయిల్ చెప్తా. సో రికార్డింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుపాద్ అది క్లియర్గా చెప్పారు. ఏమని చెప్పారంటే కోపం అనేది దాన్ని దాటడం అసాధ్యం అని చెప్పారనమాట. యూ కాంట్, మనిషి అనేవాడికి కోపం అనేది వస్తుందని చెప్పారు. దట్ ఈస్ దేర్, క్రోధం అనేది ఉంటుంది. ఇంకో విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏంటది షడ్ అనర్థాలు ఇది అంటారు కదా, సిక్స్ అనర్థాస్. అరిషడ్ వర్గాలు. అరిషడ్ ఒకరు చెప్పండి. అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య. మిగతా విషయాలు మనకి ఇవి 6 అనర్థాలు, బయట వాళ్ళు అనర్థాలు అనుకోరు. ఫర్ దమ్ లస్ట్ ఇస్ నాట్ అది అనర్థం కాదు వాళ్ళకి. జీవితంలో కొంచెం ఉండాలి అని చెప్పంటారనమాట. సిమిలర్లీ మనం ఎన్వి అనే దృష్టి అనర్థం కాదు, అది నైబర్స్ ఎన్వి ఓనర్స్ ప్రైడ్. ప్యాషన్ మన దృష్టి అనర్థం. వాళ్ళ దృష్టి ప్యాషన్ అనేది బైక్ పేరే పెడతారు రకంగా, అంటే ప్యాషన్, లైఫ్లో ప్యాషన్ చెప్పి. అంటే ఇవేవి వాళ్ళకి అనర్థాలు కాదు అసలు. ఇది మోహ, యాంబిషన్, గ్రీడ్ను, అది ఎవరి గ్రీడ్ లేకపోతే ఎలాగా అండి. సో అవుట్ సైడర్స్ కొంత సమ్టైమ్స్ దే డోంట్ అగ్రీ, కానీ ఇన్సైడర్ కాదు, అవుట్ సైడర్ కాదు, డివోటీ కాదు, నాన్ డివోటీ కాదు, ప్రతి ఒక్కడు ఒప్పుకొని తీరాల్సిన విషయం ఏంటంటే యాంగర్ అనేది మాత్రం మంచిది కాదు. ప్రతి ఒక్కడు ఒప్పుకుంటాడు. అవుట్ సైడర్ ఒప్పుకుంటాడు, ఇన్సైడర్ ఒప్పుకుంటాడు, ఫుల్ నెంబర్ 1 కూడా ఒప్పుకుంటాడు అనమాట. యాంగర్ ఈజ్ నాట్ గుడ్ అని చెప్పి. ఈవెన్ అవుట్ సైడర్ విల్ అగ్రీ టు దిస్ పాయింట్. ఈ 6 అనర్థాల్లో యూనివర్సల్ అపీల్, యూనివర్సల్ ఫ్యాన్ బేస్ ఉన్న ఏకైక అనర్థ యాంటీ ఫ్యాన్ బేసెస్ ఏంటది, క్రోధ. సో శ్రీల ప్రభుపాద్ ఇక్కడ 2 విషయాలు చెప్తారనమాట. ఒకటి, దాన్ని మనము ఇట్స్ నాట్ పాసిబుల్, ఆ కోపం అనేది మనిషిలో ఉండకూడదు అనుకుంటే అది ప్రాక్టికల్ కాదు, సాధ్యం కూడా కాదు. దాన్ని ఏం చేయాలి, కృష్ణుడి సేవలో నియుక్తం చేయాలని చెప్తారు. అంటే ఇక్కడ 6 వేగాస్ని కూడా కృష్ణుడి సేవలో నియుక్తులు చెప్తున్నారు కదా, ఇది కూడా కృష్ణుడి సేవలో నియుక్తులు చేయాలని చెప్పి. సో అయితే దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ ఏమని చెప్పారంటే ఎలా నియుక్తం చేయాలి, ఎవరైతే కామ కృష్ణార్పణం, క్రోధ కృష్ణ ద్వేష జన సంఘే అని చెప్పి శ్లోకం వస్తుంది. కామాన్ని కృష్ణుడికి ఎలా అర్పిస్తాము? కామం అంటే ఏంటి, లస్ట్ అంటే తీవ్రమైన వాంఛ, మృగతృష్ణ. కామం అంటే కేవలం ఆపోజిట్ సెక్స్ పట్ల అట్రాక్షన్ కాదు, ఎనీథింగ్ మెటీరియల్ మ్యాటర్ పట్ల అట్రాక్షన్ కామం అంటే దాన్ని ఏం చేయాలి, ఆ కోరికని ప్రభుపాద్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తారు. సంబడీ ఈజ్ వెరీ లస్ట్ ఫర్ మనీ, డబ్బు పట్ల పిచ్చి వ్యామోహం వాడికి. సో ప్రభుపాద్, సో ఐ హ్యావ్ దిస్ థింగ్, వాట్ కెన్ ఐ డూ, ఎంగేజ్ ఇన్ కృష్ణ సర్వీస్ అని చెప్పారు ప్రభుపాద్. కామ కృష్ణార్పణ చెప్పి ఎలా కృష్ణుడి సేవలో వినియోగం చేయగలను, సంపాదించు, దాని సగం కృష్ణుడికి ఇచ్చాయని చెప్పారనమాట. అప్పుడు నువ్వు ఆ కామాన్ని కృష్ణుడి సేవలో నియుక్తం చేసినట్టు. క్రోధ కృష్ణ ద్వేష జనసంఘి అని చెప్పి ఎవరైతే భగవంతుని ద్వేషిస్తారో వారి పట్ల క్రోధాన్ని ప్రదర్శించాలి. ఇప్పుడు బంగ్లాదేశ్లో అటాక్స్ అవుతున్నాయను, కొంతమంది హిందూస్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో క్రోధ, వాళ్ళ తమ దైవాన్ని వాళ్ళు ఒక రకంగా దాన్ని వ్యక్తీకరిస్తున్నారు. ఇస్కాన్ అలా చేయట్లేదు. ఇప్పుడు నిన్న కొత్త ఎపిసోడ్ ఏంటంటే బంగ్లాదేశ్లో ఆ సనాతన జాగ్రత్త సమితి వాళ్ళు కొత్త రికార్డ్ చేస్తారు, ఇస్కాన్ ఈజ్ యాంటీ హిందూ అని చెప్పి. వాళ్ళు ఇప్పుడు ముస్లింలు 3 సైడ్ల నుంచి మాకు బ్యాండ్ వాయిస్ అని చెప్పాను, ఇప్పుడు 4వ సైడ్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈవెన్ దే ఆర్ టెల్లింగ్ వీఆర్ నాట్, బికాజ్ జైల్లో పెట్టినా సరే వీళ్ళేం చేయట్లేదు అని చెప్పి. సో వాళ్ళ దృష్టిలో మేము చేయట్లేదు అది. సో ఎనీ హౌస్ బికాజ్ క్రోధ చూపిస్తేనే మనం యాక్చువల్గా మనము రియాక్ట్ అవుతున్నట్టు అన్నట్టుగా. సో క్రోధ అనేది మంచిగా చెడుదంటే నేను చెప్పినట్టు బయట ప్రతి ఒక్కరు కూడా క్రోధం అనేది బ్యాడ్ అని చెప్తారంటారు కదా. యా, ఇట్స్ బ్యాడ్, బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ యూటిలిటీ. దానికంటూ ఒక యాంగర్, క్రోధ అంటే యాంగర్. సో బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ యూటిలిటీ అంటే దానికి ఒక పర్పస్ ఉంది క్రోధ అనే దానికి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ నౌ. ప్రాపర్ జాగ్రత్త వినండి, నోట్స్ రాసుకోండి, బికాస్
ఇది ఒక్కటే ఒక సెపరేట్ లెక్చర్ అనుకోవచ్చు అనమాట, అంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. ఇది మనకు పూర్తిగా మనకి ఇది అర్థం కావాలి. సో క్రోధ ఇక్కడ ప్రభుపాద కూడా ఏమో చెప్పారంటే క్రోధ కృష్ణుడి సేవలో వినియోగించాలి. ఎలా వినియోగించాలంటే ఎవరైతే కృష్ణుడిని వ్యతిరేకిస్తారో, భక్తులు వ్యతిరేకిస్తారో, తత్వాన్ని వ్యతిరేకిస్తారో వాళ్ళ పట్ల క్రోధాన్ని చూపించవచ్చు అని ఎగ్జాంపుల్ ప్రభుపాద చైతన్య మహాప్రభు జగాయి మదాయి పట్ల క్రోధాన్ని ప్రదర్శించారని చెప్పారనమాట. చెప్పి అక్కడ వెంటనే ప్రభుపాద ఒక శ్లోకం చెప్పారు. తినాదపి సునిచేన తరోరివ సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహర్ష. వైష్ణుడు అనేవాడు ఎలా ఉండాలి? రెస్పెక్ట్ తనకి ఇవ్వకపోయినా తను ఎదురువాడికి రెస్పెక్ట్ ఇవ్వాలి, తాను వినయంగా ఉండాలి, మరియు చెట్టంత వృక్షమంత సహనంగా ఉండాలని చెప్పి. సో ప్రభుపాద అక్కడ ఏమని చెప్పారు? సో మరి అలాంటప్పుడు వైష్ణుడు అనేవాడికి ఓర్పు సహనం అనేది వాడి సిగ్నేచర్ అయినప్పుడు మరి మహాప్రభు ఎందుకు అక్కడ కోపడ్డారని చెప్పి ప్రభుపాదే ప్రశ్న వేస్తారనమాట. వేసి తర్వాత ప్రభుపాద సమాధానం ఏమని చెప్తారంటే, ఇక్కడ మహాప్రభు అంతకుముందు జగాయి మదాయి మహాప్రభు చాలాసార్లు వెక్కిరించారు మహాప్రభు వెళ్తున్నప్పుడు, కానీ వాళ్ళు మహాప్రభు దాన్ని సీరియస్ తీసుకోలే. కానీ ఇక్కడ ఎప్పుడైతే నిత్యానంద ప్రభు మీద అటాక్ జరిగిందో అప్పుడు మహాప్రభు చాలా కోపడ్డారనమాట. సిమిలర్లీ దాని ప్రభుపాద ఎగ్జాంపుల్స్ ఏమని ఇచ్చారు? హనుమాన్ ఎగ్జాంపుల్ ఇస్తారు, అర్జునుడు ఎగ్జాంపుల్ ఇస్తారు, ఇవన్నీ మనం చూసాం. సో అంటే కృష్ణుడి సేవలో క్రోధాన్ని వినియోగించవచ్చు అని ప్రభుపాద చెప్పారు. కానీ దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బికాజ్ దిస్ ఇస్ ద సబ్జెక్ట్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక సర్వీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సర్వీస్ అది జరగదు, టక్కెళ్ళి మనం కోపడతాను, కృష్ణుడి సేవలు వినియోగించాను, ఇప్పుడు నేను కోపడకపోతే వాళ్ళు సర్వీస్ చేయరు అనిపిస్తుంది మనకి, అది కోపడతాం. నేను కోపడతాను చాలాసార్లు. సో దట్ మీన్స్ ఐఎమ్ రైట్ ఆర్ ఐఎమ్ రాంగ్. సో ఇవన్నీ కూడా మనము ఇప్పుడు డిస్కస్ చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోధం అనేది ఎవరికి మంచిది కాదు, కానీ అలాగని చెప్పి క్రోధాన్ని ఉపయోగించకుండా ఉండలేము, ఎందుకంటే మనలో ఉంటుంది కాబట్టి. అది మంచిది కాదు కానీ ఉంది, దాన్ని అప్పుడు ఏం చేయాలి? బెస్ట్ యూజ్ ఆఫ్ బ్యాడ్ బాగా దాన్ని ఉపయోగించాలి. ఎలా ఉపయోగించాలి? క్రోధాన్ని మనం ఉపయోగించినప్పుడు దానివల్ల అద్భుత ఫలితాలు వస్తాయి. క్రోధం అంటే వెన్ వీ కంట్రోల్ యాంగర్ then miracles will happen. When anger controls us, then disaster is bound to happen. రెండింటికి చాలా తేడా ఉంది. అంటే మనము కోపాన్ని, క్రోధాన్ని కృష్ణుడి సేవలో వినియోగిస్తున్నామా, లేకపోతే మాయాదేవి ఆ క్రోధం మనల్ని మాయాసేవలో వినియోగిస్తుందా? ఇది రాసుకోండి 2 లైన్స్. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ని జాగ్రత్తగా. ఇక్కడ కృష్ణుడి ప్రభుపాద ఏం చెప్పారు? క్రోధాన్ని కృష్ణుడి సేవలో వినియోగించాలని చెప్పారు. సో కానీ అనుకుంటా నేను వినియోగించాలని చెప్పి, కానీ వీ హ్యావ్ టు ఆస్క్ అవర్ సెల్ఫ్, డబుల్ చెక్ చేసుకోవాలి. మనము క్రోధాన్ని కృష్ణుడి సేవలో వినియోగించామా, లేకపోతే క్రోధము మనల్ని మాయాసేవలో వినియోగించిందా? ఎవరు చెప్తారు? ఇప్పుడు ఏం చెప్పాను చెప్పండి రాజేశ్వరి మాతాజీ. ఎగ్జాక్ట్ వర్బట్ చెప్పండి, 2 లైన్లు చెప్పండి. రాస్తున్నారేమో కదా, ఎవరు రాస్తారు? ఎగ్జాక్ట్ చెప్పండి, ఎవరు చెప్తారు? తెలుగు లాస్ట్ తెలుగు లైన్లు చెప్పండి, 2 లైన్లు చెప్పాను కదా. క్రోధాన్ని కృష్ణుడి సేవలో వినియోగిస్తున్నామా, లేక క్రోధం మనల్ని మాయలో వినియోగిస్తున్నామా? మాయ సేవ అంటే మనం కోప్పడతాము. ప్రభుపాద కూడా కోప్పడ్డారు కదా తన శిష్యుల మీద. మన గురువులు కూడా మనకు కోప్పడ్డారు కదా. ఇప్పుడు నా కౌన్సిలర్ నన్ను ఎన్నిసార్లు వాయించుంటారు. సో క్రోధం అనేది కృష్ణ సేవలో వినియోగించాలి, కానీ ఆ వినియోగించేవాడు తనను తాను ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏంటది? మనము క్రోధాన్ని కృష్ణుడి సేవలో వినియోగిస్తున్నామా, లేకపోతే క్రోధము మనల్ని మాయా సేవలో వినియోగిస్తుందా? అంతా నోట్ చేసుకున్నారు ఈ పాయింట్? యా. సో వీ విల్ డిస్కస్ దిస్ పాయింట్ నౌ. ఓకే. సో నేను చెప్పినట్టుగా క్రోధం అనేది అవసరం. అంటే దానికి పర్పస్ ఉంది. తల్లి తన బిడ్డ మీద కోపడదా? స్పేర్ ద స్టిక్, స్పాయిల్ ద చైల్డ్. విన్నారా? స్పేర్ ద స్టిక్ అంటే బెత్తానికి పని చెప్పకపోతే పిల్లవాడిని పాడు చేస్తున్నట్టు అని దాని తెలుగు అర్థం. స్పేర్ ద స్టిక్, స్పాయిల్ ద చైల్డ్ అని చెప్పి. సో క్రోధం అనేది పిల్లవాడికి మనం చూపిస్తుంది. అంటే అక్కడ ఆ కోపం మన పిల్లవాడికి బాగుకు ఉపయోగపడుతుంది.
అంటే అప్పుడు ఆయన ఎప్పుడు బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే వెన్ వీ కంట్రోల్ ద యాంగర్ మిరాకిల్స్. అంటే కంట్రోల్డ్ యాంగర్ మన పిల్లవాళ్ళకి చూపించినప్పుడు, అవసరమైనప్పుడు చూపించినప్పుడు ఏమవుతుంది, అది పిల్లవాడికి మంచి చేస్తుంది. బట్ వెన్ ద యాంగర్ కంట్రోల్స్ అస్, అంటే మనం కోపాన్ని కంట్రోల్ చేయలేదు, కోపం మనల్ని కంట్రోల్ చేస్తుంది, కోపం మనల్ని ఆడిస్తుంది, మనం కోపాన్ని ఆడించట్లేదు. అప్పుడు ఏమవుతుంది అది, అప్పుడు ఇది పిల్లవాడికి మంచి చేస్తారు కదా, ఆ పిల్లవాడికి చైల్డ్ అబ్యూజ్ అవుతాడు అనమాట. అది వాడికి ఒక రకమైన ఫెనాటిక్స్. బ్రహ్మచర్య రాష్ట్రంలో కూడా మేము చూసాం, కొంతమంది అది ఒక రకమైన మనస్తత్వం ఉంటారనమాట. అదొక రకమైన సైకిక్ మనస్తత్వాలు అనమాట. పిచ్చ కోపము, ఎవరు నమ్మరు, అథారిటీస్ ప్రేమించరు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారని ఒక్కసారి వాళ్ళ గతం చూస్తే, తల్లిదండ్రులు ప్రతి చిన్న విషయానికి కొట్టి కూడా వాళ్ళు ఎలా కొట్టి మొండి చేస్తారంటే, వాళ్ళ తల్లిదండ్రుల మీద అంటే ఎవరు ప్రేమ ఉండొచ్చు కానీ ప్రేమ కానీ కోపమే అది అలా ఉండిపోతుంది హృదయంలో. ఆ తర్వాత వాళ్ళు టెంపుల్స్కి వచ్చాక ప్రెసిడెంట్ కానీ గురువు కానీ అక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. అక్కడ అదో రకంగా ఎంత ప్రవర్తిస్తారు. సో ఎనీ అబ్నార్మల్ కేసెస్ మేము చూసినా సరే ప్రతి ఒక్కరికి మూలాలకు వెళ్తే వాళ్ళ బాల్యంలో తేడా ఎక్కడ ఉందన్నమాట. ద రూట్స్ విల్ బి ఇన్ చైల్డ్హుడ్ యాక్చువల్లీ. అది క్రోధం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ దట్ కంట్రోల్డ్ యాంగర్ మంచి చేస్తుంది, అన్కంట్రోల్డ్ యాంగర్ చెడు చేస్తుంది. కంట్రోల్డ్ యాంగర్ అంటే భక్తుల విషయం వరకు వచ్చినప్పటికీ కంట్రోల్డ్ యాంగర్ అంటే మనము క్రోధాన్ని కృష్ణుడి సేవలో వినియోగిస్తున్నట్టు. గురువు అనేవాడు శిష్యుని మందలించాలి, అది గురువు బాధ్యత. అది ఐ జస్ట్ వాట్ బి గుడ్డీను అనుకుంటే యాక్చువల్గా అది మోసం చేస్తున్నట్టు. అది తప్పని చెప్పకపోతే. అన్కంట్రోల్డ్ యాంగర్ అది నీకు మంచిది కాదు. యాక్చువల్లీ మనం ఎప్పుడు కోపం వస్తుంది, తప్పు అయితే కోపం వస్తుంది కదా. తప్పు జరిగింది కాబట్టి మనం కోపం పడ్డాము, కానీ ఆ కోపాన్ని మనం ఆధీనంలో పెట్టుకోవడం వల్ల అంతగానే పెద్ద నష్టం జరుగుతుంది. ఏదో ఫర్ ఎగ్జాంపుల్ సరే ఎవరో ఒక డివోటీ తప్పు చేశాడు, దానివల్ల కృష్ణుడి సేవలో కొంచెము ఇది అపరాధం జరిగింది. కానీ దాన్ని మనం హ్యాండిల్ చేసే విధానము, ఆ కోపం వస్తుంది న్యాచురల్గా. ఆ కోపాన్ని మనం ఎలా చూపించాలి, ఎప్పుడు చూపించకూడదు, ఎంతలా చూపించాలి, దిస్ ఇస్ ఆల్ డిఫరెంట్, విల్ డిస్కస్. అది మనము అదుపులో లేనప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చూపించే అర్హత ఉందా, ఆర్ వి ఇన్ దట్ అథారిటీ. అప్పుడు అది ఏమవుతుంది, అది ఆ వ్యక్తి మనసు విరిగిపోతే వాడు ఎప్పుడు కృష్ణుడు సేవ చేయడానికి మనసు రాదు వాడికి. అప్పుడు ఏమవుతుంది, ఆ క్రోధం అనేది అఫ్కోర్స్ కొంతమంది గాజు పెంపుకులా ఉంటారు, వాళ్ళు టచ్ మీద ముట్టుకుంటే ముడిసిపోతారు, వాళ్ళకి మనం ఏం చేయలేం. బట్ మన తరపు నుంచి చెప్తున్నాను నేను. సో సమ్ పీపుల్ అల్ట్రా సెన్సిటివ్, దట్ ఇస్ డిఫరెంట్ కేస్. బట్ అదర్వైజ్ అప్పుడు ఏమవుతుంది, అది ఇంకొక రకంగా వాడు ఫుల్ బ్రేక్ అయ్యానుకోండి, అప్పుడు అసలు సేవ అవుతుంది. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ డిస్ట్రక్టింగ్. ఆర్ మనస్పర్ధలు వచ్చేది అప్పుడు అంటే మాయాదే ప్రవేశించినట్టు. అంటే మన వల్ల కోపము మనల్ని మాయాసేవలో ఉపయోగించింది. మాయాసేవ అంటే ఏంటి, డివిజన్స్, డిస్కరేజ్మెంట్, రైట్. సో క్రోధము మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. కంట్రోల్డ్ యాంగర్ అండ్ అన్కంట్రోల్డ్ యాంగర్. ఇప్పుడు సరే ప్రభుజీ రెండు రకాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డివోటీస్ వరకు మాట్లాడుకుందాం, బయట విషయాలు అంతా, ఎందుకంటే బయట వాళ్ళతో అంత మనము ఎప్పుడప్పుడు కోపడితే ఒకరికి నష్టం లేదు. ఇప్పుడు డివోటీ విషయం చూసినట్లయితే మనం ఒక వ్యక్తి మీద కోపడ్డామంటే రెండు కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మన హృదయంలో ఒక మెలైస్ ఉంది. మెలైస్ అంటే ఒక రకమైన వాళ్ళ పట్ల ద్వేషము లేకపోతే ఈర్ష్య ఉంది. మెలైస్ అంటే ఒక చెడు దురుద్దేశం. మెలైస్ అంటే దురుద్దేశం, ఒక మెలైస్ ఉంది మనకి అక్కడ. అప్పుడు మనం కోపడినప్పుడు అదేంటంటే ఆల్రెడీ మన దురుద్దేశం ఉంది కాబట్టి అది అపరాధం అయిపోతుంది గ్యారంటీగా. దట్ మీన్స్ యూ హ్యావ్ ఏ దురుద్దేశం ఉంది కాబట్టి. రెండోది మన దురుద్దేశం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ధైర్యంగా చెప్పగలను, నేను మీరు ఎవరైనా సరే ఏదో విషయం మందలించానన్నా సరే నాకేమీ దురుద్దేశం ఏం లేదు, నాకు అందరూ ఒకటే. రెండో దురుద్దేశం లేదు. దెన్ కానీ మనము యాంగర్ లిమిట్ క్రాస్ అయ్యాము. అప్పుడు ఏంటది, అప్పుడు కూడా ఎదుటి వ్యక్తికి మనము ఒక రకంగా డిస్సర్వీస్ జరిగింది. బట్ అది అంత పెద్ద అపరాధం కింద రాదు అదేమీ, బికాజ్ ఎందుకంటే నీ యొక్క మోటివ్స్ అంతా ప్యూర్ కాకపోవచ్చు. కానీ దాన్ని మనము సరే నా మోటివ్స్ ప్యూర్ కదా అని చెప్పి, నా మోటివ్స్ అంటే నా యొక్క దురుద్దేశం నాకు ఏం లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నా చెల్లుతున్నకుంటే నీ మోటివ్ దురుద్దేశం లేకపోవచ్చు, కానీ నీకు జాగ్రత్త కూడా లేదు భక్తులతో ఎలా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి. అప్పుడు ఏమవుతుంది, కృష్ణుడు ఆనందపడ్డు. సో ఇట్ మే నాట్ బి గ్రేట్ అఫెన్స్, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఏ డిస్ప్లీజింగ్ టు కృష్ణ. కృష్ణుడికి అది
డిస్ప్లీజ్ అంటే ఏమవుతుంది, ఆనందాన్ని ఇవ్వదు, అది కృష్ణుడికి బాధను కలిగిస్తుంది. కాబట్టి మన భక్తి జీవితంలో మనం ముందుకు వెళ్దాం. సో ఇప్పుడు వెన్ వీ హ్యావ్ దెర్ ఆర్ టైమ్స్ వీ హ్యావ్ టు షో యాంగర్. మనం కోపాన్ని ప్రదర్శించాలి కొన్నిసార్లు, అది మనకు ఉంటుంది, దాన్ని కృష్ణుడితో వినియోగించాలి. ఎలా వినియోగించాలి అంటే అదే నేను చెప్పినట్టుగా మనం కృష్ణుడితో వినియోగిస్తున్నామా లేకపోతే కోప మనల్ని మాయాసేవలో వినియోగిస్తున్నా ఎలా తెలుస్తుందంటే 2 రకాలుగా తెలుస్తుంది. దెర్ ఆర్ టూ పాయింట్స్ వీ హ్యావ్ టు కన్సిడర్. ఖచ్చితంగా నోట్ చేసుకోండి 2 పాయింట్స్. మొదటిది ఏంటి అంటే నేను చెప్పినట్టుగా అవర్ మోటివ్ అంటే మన యొక్క ఉద్దేశం. అంటే నేను చెప్పినట్టుగా అతన్ని బాగు చేయాలి, లేకపోతే అతన్ని తప్పును సరిదిద్దాలి, లేకపోతే భగవంతుని సేవ ఇంకాస్త బాగా జరగాలి. ఇవి సదుద్దేశాలు. దురుద్దేశం ఏంటి, వాడికి నా పవర్ చూపించాలి, లేకపోతే ఈ సేవ తేడా జరగడం వల్ల రేపు నాకు చెడ్డ పేరు వస్తుంది. అంటే నీకు భగవంతుని సేవ కన్నా కూడా నీ ప్రొఫైల్ తగ్గిపోయి చెడిపోతుంది, నాకు చెడ్డ పేరు వస్తుంది. కొన్నిసార్లు మోర్ దెన్ కృష్ణ సర్వీస్ నీకంటూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, నీకంటూ కొన్ని ఇది ఉంటాయి. సో మోర్ దెన్ కృష్ణ నీ యొక్క ఇవి ఇంట్రెస్ట్ అనమాట. ఇది దురుద్దేశం కింద వస్తుంది. రెండోది ముందు నుంచి ఏదో ఒక బ్యాక్లాగ్ ఉంటాయన్నమాట, అవన్నీ వడ్డీతో సహా తీర్చేస్తాను కొన్నిసార్లు. ఇవి దురుద్దేశాల కింద వస్తాయి. సదుద్దేశాలు ఏం చెప్పాను నేను, ఆ వ్యక్తిని తప్పు చేస్తున్నాడు, ఆయనకి పాపం అర్థమయ్యేలా చెప్పాలి, ఇది సదుద్దేశం. రెండో సదుద్దేశం ఇంకేం చెప్పండి, అంతా చెప్పండి. వాట్ అదర్ థింగ్స్. ఇప్పుడు మీరే ఒక వ్యక్తిని సరే మీ పిల్లలు ఉన్నారండి మందలించారు, లేకపోతే మీ కౌన్సిలర్ ఉన్నారు మందలించారు, లేకపోతే మీకు సో సదుద్దేశాలు చెప్పండి కొన్ని. ఒకటి ఆయన్ని వాళ్ళ తప్పు తెలియజేయాలి చేయాలి. ఇంకా నో స్పీక్ టైం చెప్పండి, అంతా చెప్పండి. చేస్తారా మీరు, వాళ్ళు బాగుపడాలి, పర్ఫెక్ట్ సదుద్దేశం. ఇంకా రాసుకోండి ఇవన్నీ మంచి రాసుకోండి వాళ్ళ తప్పును తెలుసుకోవాలి, వాళ్ళు బాగుపడాలి, భగవంతుని సేవ ఇంకా బాగా జరగాలి, సదుద్దేశం కదా. వాళ్ళు అనర్థాలు అదే, వాళ్ళు బాగుపడాలంటే అదే కదా. సరే సేవ ఇంకా మంచి జరగాలి, ఇది కూడా సదుద్దేశమే, సదుద్దేశం కాదు. ఆర్ వేరే భక్తులకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మనం వాళ్ళకి చెప్పొచ్చు, ప్రభుజీ మీరు చేసిన దానివల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు సింపుల్, ఎవరు అరుస్తున్నారు, మన క్లాస్ నడుస్తుంది. ఇప్పుడు నేను ఆయన కోపడ్డాను, అప్పుడు అది కృష్ణుడి సేవ, నేను ఆ కోపాన్ని కృష్ణ సేవలో ఉపయోగించాను, ఆ కోపం నన్ను మాయసేవలో ఉపయోగించిందో ఎలా తెలుస్తుంది నాకు? ఫస్ట్ ఏంటి మోటివ్. ఇప్పుడు నేను ఎందుకు అరిసానంటే ఎందుకు అరిసానంటే ఇక్కడ క్లాస్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి. అంటే నా ఉద్దేశం అది సదుద్దేశమా దురుద్దేశమా? సదుద్దేశం. ఏంటి ఆ ఉద్దేశము? వేరే వైష్ణవులకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి, రైట్? సదుద్దేశాలు ఇలా ఇంకా చెప్పుకోవచ్చు, మీరు ఆలోచిస్తే మీకు 100 ఉంటాయి అన్నమాట. దురుద్దేశం అంటే చెప్పినట్టుగా నాకు ఆ ఎంప్లాయీ ముందు నుంచి కోపంగా ఉందన్నమాట, వాడు కాబట్టి ఆ చిన్న తప్పుగా బ్లాస్ట్ చేస్తాను నేను అది. ఆర్ ఇక్కడ మీ అందరికీ నేను ఎంత పవర్ఫుల్గా చూపించాలనుకుంటున్నాను, నాకు ఎంత పవర్ ఉందో చూపించాలనుకుంటున్నాను. ఆర్ మేబీ నాకు ఇరిటేషన్ వస్తుంది, భక్తులకి ఇరిటేషన్ కన్నా నాకు ఎక్కువ ఇరిటేషన్ వస్తుంది కాబట్టి మోర్ దెన్ ఫర్ అదర్స్ నా గురించి నేను తిట్టాను ఆయన్ని. ఇవన్నీ నాట్ సో గుడ్ పర్పసెస్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటి? మోటివ్. అందరికి అర్థమైంది ఈ పాయింట్. అంటే మనము కోపాన్ని కృష్ణ సేవలో ఉపయోగిస్తున్నామా, కోపం మనల్ని మాయ సేవలో ఉపయోగిస్తుంది తెలుసుకోండి. ఫస్ట్ది మోటివ్. సెకండ్ది ఏంటి? రిజల్ట్ ఏంటి అంటే ఫస్ట్ది మనము అలా చేయడం వల్ల ఆ వ్యక్తి ఎంకరేజ్ అయ్యాడా, డిస్కరేజ్ అయ్యాడా? నాట్ నెసరీ. అంటే చెప్తున్నాను, ఇది కూడా మనం పరిగణలో తీసుకోవాలి. ఇప్పుడు మనం చేయడం వల్ల ఆయన ఎంకరేజ్ అయ్యాడా, డిస్కరేజ్ అయ్యాడు, పాయింట్ నెంబర్ 1. ఇది మోటివ్. అంటే ఈ రెండు ఫుల్ఫిల్ అయితేనే మనము కోపాన్ని కృష్ణ సేవలో వినియోగించినట్టు, అదర్వైజ్ కోపం మనల్ని మాయాసేవలో వినియోగిస్తున్నట్టు. అదేం పూజ ఎవరైనా తిడితే ఎంకరేజ్ అవుతారా? మీరు అడగొచ్చు, రైట్? సో మనము కోపం ప్రదర్శిస్తే వాళ్ళు ఆ టైంకి ఎంకరేజ్ అవరేమో, దాని తర్వాత నిజంగా వాళ్ళు తమ తప్పుని తెలుసుకొని వాళ్ళు దాన్ని ఇంప్రూవ్ చేస్తారు, రైట్? అప్పుడు అదేంటది పర్పస్ సాల్వ్ అయినట్టు, అవునా కదా?
ఆపరేషన్ ఇప్పుడు ఏంటంటే నీ ముక్కుకి ప్లాస్టర్ అంటించుందంటే నా ముక్కుని దోమ కరుస్తుంది అనమాట. దోమ కరితే ఎంత బ్యాండేజ్ అంటే దాని మా ఫ్రెండ్ బ్యాండేజ్ కొడిచాడు అనమాట. దాని మా ఫ్రెండ్ బ్యాండేజ్ కొడిచాడని చెప్పాను. ఇప్పుడు దీన్నే ఆపరేషన్ సక్సెస్ఫుల్ పేషెంట్ డెడ్ అంటారనమాట. దోమ కరిసిన దానికన్నా కూడా దాన్ని అంటే మీ ఫ్రెండ్కి హెల్ప్ చేసే ప్రక్రియలో నువ్వు బ్యాట్తో కొడితే దోమ సచ్చిన తెలియక ఆడ ముక్కు ఇరిగిపోయింది పాపం వాడికి. ఇప్పుడు నవ్వారంటే ఇప్పుడు అర్థమైందా మీకు? అయితే ఓకే. సో థింగ్ ఇస్ దిస్ లైక్ దిస్, సమ్టైమ్స్ మనం మంచి ఉద్దేశంతో చేస్తాము, ఫలితము ఇంకాస్త వరస్ట్ అవుద్ది అనమాట. రైట్? దట్ మీన్స్ అగైన్ అంటే అక్కడ అది మనము డోంట్ ఫీల్ బ్యాడ్ ఇక్కడ, కాకపోతే మన మీద జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు మనము ఒకరు తప్పు చేస్తున్నారు, ఆ తప్పుని మనం స్పాట్లో కరెక్ట్ చేయాలా చేస్తామేమో, బట్ సమ్టైమ్స్ స్పాట్ కరెక్ట్ చేయమేమో, టైం చూసుకుని చేస్తామేమో, కొన్నిసార్లు ఇండైరెక్ట్గా చెప్తామేమో, కొన్నిసార్లు దేర్ ఆర్ టైమ్స్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నెమ్మదిగా. సో వన్ వీ గివ్ కరెక్షన్, మన వాళ్ళ కరెక్షన్. కోపం అంటే నా ఉద్దేశం అరడం కాదు, వాళ్ళు అనడం కాదు. కోపం అంటే కరెక్షన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపం అంటే ఏంటి అర్థమైంది తెలుసా మీకు? అసలు కోపం అంటే యాంగర్ అంటే ఎడ్రినాలిన్ పేరు విన్నారా? హార్మోన్ అది. ఆ ఎడ్రినాలిన్ మనలోకి తనకు వస్తుంది అనమాట. ఇప్పుడు కామం అంటే టెస్టోస్టెరాన్, క్రోధం అంటే ఎడ్రినాలిన్. రైట్? బీపీ పెరుగుతుంటారు కదా, అది ఎడ్రినాలిన్ అనమాట. అది నరంలో ఇలా వస్తుంది. దట్ ఈస్ హ్యాపెన్స్. క్రోధం అంటే ఆ ఎడ్రినాలిన్ హార్మోన్ మనలో పెరుగుతుంది. ఆ హార్మోన్ పెరగడం మంచిది, అది నీకు శక్తిని ఇస్తుంది. ఎప్పుడైతే కోపంలో ఉన్నప్పుడు కొడితే మామూలు కొట్టడానికి కోపంలో కొట్టే తేడా ఉండదా? కోపంలో కొడితే ఎదురు కూడా గోపు పగులుతుంది అనమాట. ఎందుకంటే అప్పుడు అడ్రినలిన్ పెరిగినప్పుడు నీ బాడీలో ఎనర్జీ పెరుగుతుంది. సో ఎక్కడైనా సరే నీకు ఆవేశం వస్తుంది, ముక్కులో శ్వాస వేడైపోతుంది, శ్వాస గట్టిగా వస్తుంది, అవునా కాదా? సో యాంగర్ మీన్స్ యాక్చువల్లీ మనలో ఆ అడ్రినలిన్ పెంచుతుంది, ఒక ఎనర్జీ పెంచుతుంది. సో ఆ ఇంక్రీజ్డ్ ఎనర్జీ నువ్వు పాజిటివ్గా రౌట్ చేస్తే ఆ యాంగర్ని పాజిటివ్గా ఉపయోగించండి. అంటే ఇప్పుడు మనము డిబేట్ కరెక్షన్ చేస్తాము అంతా. సో అది ఆ అడ్రినలిన్ అనేది అందులో కొంచెం ఉపయోగం ఉంటుంది. అది కోపం అంటే నాకు క్రోధం అంటే ఇక్కడ ఓన్లీ డెసిబల్స్ అంటే మన వాయిస్ పెంచడం మాత్రమే కోపం అని కాదు. అది కోపాన్ని మా గురు మహారాజ్ మన యాత్రలో కొంతమంది వచ్చారు కదా, కొంతమంది యాత్రలో ఫస్ట్ రోజు లెక్చర్ అయింది కదా, లెక్చర్ మధ్యలోనే సౌండ్ వినిపించట్లేదు అనమాట. మహారాజ్ హరి హరి అన్న రాధా గోపినాథ్ కెడ్యూ ప్లీజ్ కమ్ అంటారు. వచ్చారు ప్లీజ్ శాంతంగా మాట ఏదో కృష్ణకి హరికృష్ణ మంత్రం దీక్షిస్తున్నట్టు అనమాట. ఇది లేచి వెళ్ళిపోయారు అనమాట. ఆయన కూర్చొని నాకు వణికిపోతుంది బాబు. సో మహారాజ్ వాజ్ అప్సెట్, వెరీ అప్సెట్. నెక్స్ట్ రోజు చౌపాటిలో ఏ ఫ్రెండ్ అని బంకేంరాయ్తో సహా ఆల్ మై ఫ్రెండ్స్ని ఎవరు అడిగినా సరే అందరి ముఖాలు వాడిపోయాయి. ఎందుకంటే ఫర్ మహారాజ్ లెక్చర్ ఈజ్ లైఫ్ అండ్ సోల్. మిగతా ఆ యాత్ర అంతా 10% లెక్చర్, 90% ఆయనకి. అలాంటిది ఆయన లెక్చర్ ఇవ్వలేకపోయాడు పాపం ఆయన. సో డివోటీస్ ఆర్ సో బట్. సో మహారాజ్ వెరీ అప్సెట్. కానీ పిచ్చ కోపం అంటే ఎంత ఎక్కువ కోపం అంత ఎక్కువ అని, లేకపోతే ఈ అని. సో అలాగని కాదు, అలా వాయిస్ పెంచడం. మహారాజ్ ఎంత కోపం ఉన్నా వాయిస్ అదే వాయిస్, హరి హరి అలాగే ఉండాలి. అంటే ఆ పిచ్ అంతకన్నా పెరగదు. చెప్పట్లే కాదు ఇక్కడ, అది కూడా కోపమే అంటున్నాను అనమాట. వాయిస్ పెంచితేనే కోపం కాదు. సో వీ కెన్ షో అవర్ యాంగర్ మల్టిపుల్ వేస్, బట్ దట్ ఈస్ యాంగర్. యాంగర్ మీన్స్ సమ్ అడ్రినలిన్ పుష్ ఉంటుంది అక్కడ. అది సో వెనసే ఇక్కడ యాంగర్. ఇప్పుడు మనం ఒక వ్యక్తికి కరెక్షన్ ఇస్తున్నాము, కొన్నిసార్లు కొంచెం మందలించవచ్చు నెమ్మదిగా, గట్టిగా ఏదో ఒకటి. సో అక్కడ అది ఎదుటి వ్యక్తి దానివల్ల ఆయన ఆ నిమిషానికి ఇన్స్పైర్ అవ్వకపోయినా సరే ఈవెన్చువల్గా ఆయన దాన్ని దాన్ని మంచి తీసుకోవాలి. సో అలా తీసుకున్నప్పుడు ఏంటి, నీ క్రోధం అది కృష్ణుడి దేవుడు ఉపయోగపడినట్టు. రెండోది, సో వన్ థింగ్ సరే ఇట్ షుడ్. రెండోది ఏంటంటే ఆయన నిన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదు. రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ ద అథారిటీ. సెకండ్ థింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అధికారం ఉండాలి. ఇది అన్నిటికీ ఫస్ట్ చెప్పాలంటే ఉద్దేశం సరైనదని మాత్రం సరిపోదు, నీకు అధికారం కూడా ఉండాలి. అధికారం అంటే ఏంటి, అక్కడ యు ఆర్ యాక్చువల్లీ యు ఆర్ గివెన్ దట్ సర్వీస్. నీకు అధికారం ఉండాలి. ఉద్దేశం గురించి ముందే మాట్లాడుకున్నాము. తర్వాత ఆ వ్యక్తికి నువ్వు యూ షుడ్ బి కాన్ఫిడెంట్. ఇప్పుడు నువ్వు చెప్పడం వల్ల ఆయన దాన్ని మంచి తీసుకుంటాడు, ఇంప్రూవ్ చేసుకుంటాడని చెప్పి. రైట్? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫలితము ఇట్ హ్యాస్ టు బి ఇంప్రూవైజింగ్. అలా అయినప్పుడు నీ క్రోధం అక్కడ సంపూర్ణంగా కృష్ణుడి సేవలో
11 అయిపోయిందా? అలా అయినప్పుడు నీ సేవ సంపూర్ణంగా కృష్ణుడి సేవలో వినియోగింపబడినట్టు. కాబట్టి మీకు అనిపించి ఉండొచ్చు, అరే ప్రభుజీ ఎంత లెక్చర్ పీకుతున్నారు, ఆయన కూడా చాలా కోపడతారు కదని చెప్పి అనుకుంటున్నాను. నేను కోపడిన అలాగే. నేను ఎవరితో కోపడతానంటే ఎవరు నా కోపాన్ని మంచి తీసుకుంటారని. ఓకే, కొన్నిసార్లు నా జడ్జిమెంట్ తప్పు అవ్వచ్చు, ఇట్స్ ఆల్వేస్ పాసిబుల్. బట్ నేను చెప్పడం వల్ల నా మాట కాడ విలువిస్తాడు అనుకున్నప్పుడే చెప్తాను. నేను ఎవరు అందరి మీద కోపపడను, నా మనిషి అనే వాళ్ళ మీద కోపడతాను. ప్లస్ ఆయన మీద నాకు కన్సర్న్ ఉంటేనే కోపడతాను. ప్లస్ ఇప్పుడు కోపడితే వాడు ఇంప్రూవ్ అవుతాను కదా, అదర్వైజ్ ఇప్పుడు సైలెంట్గా ఉంటే ఎంకరేజ్ అవుతా అంటే సైలెంట్గా ఉంటాను అనమాట. అంటే ప్రభుపాద్ కూడా ఈరోజు కొన్నిసార్లు కోపడ్డా, కొన్నిసార్లు ఎంత పెద్ద తప్పైనా సరే లైట్ తీసుకొని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయారనమాట. అంటే ఎక్కడ ఈ టైంలో వాడిని ఇప్పుడు శ్యామ్ సుందర్ ఒకసారి అంటే ప్రభుపాద్ అంటే ప్రీచింగ్కి వెళ్ళారు, ఆయన పాస్పోర్ట్ పాడేశారు అక్కడ ప్రభుపాద్ది, వీసా పాస్పోర్ట్ పాడేశారు అనమాట. ఎయిర్పోర్ట్లో పాస్పోర్ట్ లేదు అక్కడ, అది ప్రభుపాద్ని అక్కడ పాస్పోర్ట్ కాదు, అది కెన్యాలో ఎక్కడో ఆ దేశం వెళ్ళాలంటే ముందుగానే టెస్ట్. ఇప్పుడు మనకు కోవిడ్ టైంలోని ఆ సర్టిఫికేట్ ఉంటేనే బయట పంపిస్తారు, పెట్టేస్తారు కదా, ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్. అలాగనే ప్రభుపాద్ అవుతుంది అది. సో దే క్వారంటైన్ చేస్తారు ప్రభుపాద్ 1 వీక్. ప్రభుపాద్ 1 వీక్ అంటే మామూలు విషయం, 1 వీక్ క్వారంటైన్. ఏం తినాలి, ఏం పడుకోవాలి. శ్యామ్ సుందర్ వణికిపోతారనమాట. ప్రభుపాద్ ఒక్క మాట అనలేదు అక్కడ. బికాజ్ అక్కడ అవసరం లేదండి కోపం చూపించడం. కొన్ని విషయాలు చిన్న విషయాలు ప్రభుపాద్ చిరాకు పడ్డారు అక్కడ కొన్ని విషయాల్లోనూ. సో ప్రభుపాద్ ఇక్కడ కోపడితే ఉపయోగం, కోపడ్డారు. కోపడకపోతే ఉపయోగం లేదు. అక్కడ తప్పు చేసినా కోపడలేదు. అంటే కృష్ణుడి సేవకు ఏది ఉపయోగపడితే అలా చేస్తారు. సిమిలర్ మన పిల్లల విషయంలో అంతే. ఇప్పుడు కొన్నిసార్లు తప్పు చేసిన అయినా ఆ టైం వదిలేస్తాం మనం, ఎందుకంటే సమ్టైమ్స్ యూ హ్యావ్ టు లీవ్. సమ్టైమ్స్ మనం కోపపడాలి కూడా. సో అంటే ఎప్పుడు కోపపడాలి, ఎప్పుడు కోపపడకూడదు మన చేతుల్లో ఉండాలి. కోపం మన చేతుల్లో ఉండాలి, మనం కోపం చేతుల్లో ఉండకూడదు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో డివోటీస్, Prabhupada is angry, but Prabhupada decided when he wants to be angry. He decides when he wants to be angry. Not that, he loses control, So you lose control, that means sometimes మనము ఫీడ్బ్యాక్ ఇస్తాం, అది మనం ఆడుకోలేకపోతే కొన్నిసార్లు ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాం, కొన్నిసార్లు వద్దు సైలెంట్ కొందాము ఇవ్వం, అది వి రిమైన్ సైలెంట్. సో పల్స్ చూస్తాం, పల్స్ ప్రకారంగా ఓకే వీ కెన్ టేక్ ఇట్ అప్. సో నెక్స్ట్ టైం వీ డూ లైక్ దట్. సో క్రోధం అనేది కూడా ఇప్పుడు చెప్పండి, స్పేర్ ద సిక్ స్పాయిల్ ద చైల్డ్. ఇప్పుడు రాజు అనేవాడికి క్రోధం చూపించాలో చూపించకూడదు, చూపించాలి. హనుమంతుడు ఎగ్జాంపుల్ ప్రభుపాద్ ఇచ్చారు, కానీ యాక్చువల్గా హనుమంతుడు కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం కాదు. ఇంకా ఐ హ్యాడ్ ఆచార్యస్ కామెంటరీ. హనుమంతుడు కూడా యాక్చువల్గా ఒక లెవెల్లో అదుపు తప్పిపోతాడు. తప్పి మొత్తం కాల్ చేస్తే బయటకు వచ్చేదాకా అప్పుడు ఆలోచిస్తారు, అమ్మో నేను అంతా కాల్చేస్తాను, అశోక్ వాటి కూడా కాలిపోతే సీతమ్మకి ఏమవుతున్నప్పుడు భయపడతాడు ఆయన. అనవసరంగా నేను అతి రోషంకి వెళ్ళిపోయానని ఆయన అనుకుంటాడు. కానీ అప్పుడు ఆకాశం చెప్తుంది సీతమ్మకి ఏం కాలేదని చెప్పి. అంటే క్రోధాన్ని కృష్ణ సేవలో వినియోగించాడు, కృష్ణుడి సేవగా వినియోగించాడు, రాముడి సేవ వినియోగించాడు. కానీ అక్కడ కూడా ఒక లెవెల్లో అదుపు తప్పాడు ఆయన. రైట్. ధ్రువ మహారాజ్ తమ్ముడు కోసం చేస్తే కానీ పాయింట్లో అదుపు తప్పాడు ఆయన అక్కడ. అది అర్థమవుతుందా? సిమిలర్గా పృథు మహారాజ్ బెస్ట్ ఎగ్జాంపుల్. పృథు మహారాజ్ భూదేవి పంట ఏమో ఇవ్వదు ఆవిడ. పృథు మహారాజ్ చాలా అప్సెట్ కదా, రాజ్యం అంతా అడుగుతుంటుంది, అసలు ఏమవుతుంది అసలు పంటలు చెప్పి భూదేవి మీద కోపడతాడు. భూదేవి వెంట పడతాడు, భూదేవి పరిగెడుతుంది, ఫైనల్గా పట్టుకుంటాడు, అడుగుతాడు అక్కడ డైరెక్ట్గా భూదేవిని కత్తిస్తాడు బయటికి. అడుగుతాడు ఎందుకు వెళ్ళంటే ఆవిడ చెప్తుంది, నన్ను ఏం చేయమంటారు, నేను ఉన్న రాజులను మీ ప్రజలందరూ పాపాత్ములు, మీ ప్రజలు నేను ఇస్తే నేను ఎందుకు ఇస్తాను, భగవంతుడి సేవలు వినియోగిస్తే నేను ఇస్తాను, మీ ప్రజలు ఎవరు భగవంతుడి సేవలు వినియోగించట్లేదు, నేను ఎందుకు ఇవ్వాలంటది అనమాట. పృథుకు అర్థమవుద్ది ముందు రాజు అలాంటి కాబట్టి ప్రజలు తయారయ్యారని చెప్పి. సో పృథు మహారాజ్ ఏం చేస్తారు, అప్పుడు నేను ప్రామిస్ చేస్తున్నానని, కానీ ప్రజలందరూ కూడా ధర్మాన్ని పాటిస్తారు, నేను పని చేయని చెప్పి. అక్కడ క్రోధాన్ని ఉపయోగించాడు. అలా ఉపయోగించినందుకు పృథు మహారాజుని మెచ్చుకున్నారు భాగవతంలో. అదే పృథు మహారాజు ఇంద్రుడి విషయంలో 99 యజ్ఞాలు చేశాడు, కానీ ఇంద్రుడి వల్ల 10 అవలేకపోయింది, ఇంద్రుడు బాగా ఇబ్బంది పెట్టాడు. అయినా సరే అక్కడ ఇంద్రుడిని క్షమించగలుగుతాడు. అక్కడ క్షమించినందుకు, అక్కడ కోపాన్ని అంచుకున్నందుకు ఆయన మెచ్చుకున్నారు, ఇక్కడ కోపాన్ని చూపించినందుకు మెచ్చుకున్నారనమాట. అంటే కోపం ప్రదర్శించినందుకు ఒక దగ్గర ఆయన గొప్పతనం, ఒక దగ్గర కోపాన్ని అంచుకునే ఆయన గొప్పతనం. బికాజ్ హీ డిడ్ వాట్ ఎవర్ ఈజ్ హెల్ప్ఫుల్. కాబట్టి అయితే కోపం అనేది బ్రహ్మస్దానికి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పాయింట్, ఇది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడికి కూడా ఏంటంటే క్రోధ కృష్ణ ద్వేష జన సంజ్ఞ అని చెప్పారు. ఎగ్జాంపుల్ అంటే కృష్ణుని విమర్శించిన వాళ్ళు, లేదా గురువుని విమర్శించే వాళ్ళు, వైష్ణవుని విమర్శించే వాళ్ళు మనం వినకూడదు. అక్కడ ఏం చెప్తారు, అక్కడ శాస్త్రం ఏం చెప్తుంది, ఐదర్ మీరు వాళ్ళని ముక్కు కోసేయాలి, నాలుగు కోసేయాలని చెప్తారు అనమాట.
అలా కొయ్యలేకపోతే ఆయన్ని ఆర్గ్యుమెంట్ చేసి ఆయన ఓడించే, అది కూడా చేయలేకపోతే అక్కడ నుంచి పారిపో, ఇలా చెప్పడం జరిగింది. సో ఓకే బ్రోజీ కట్టచింది, ఏంటో పాకెట్ పెట్టుకున్నావు అంటే ఎవడైనా మాట్లాడితే కోసేద్దాం బ్రోజీ, బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిన ఎందుకంటే బుక్ డిస్ట్రిబ్యూషన్ కొంతమంది భగవతి నమ్మనంటారు రోజు కోసేద్దాం రెడీ ఉంచుకున్నా అని చెప్పి. సో చాలాసార్లు ఇస్కాన్లో ఏమవుద్దంటే ఐ ఫస్ట్ స్పీక్ భాగవతం స్టోరీ, దక్షుడు శివుడు స్టోరీ. దక్షుడు తనను తాను ప్రజాపతి కదా, స్వయాన బ్రహ్మపుత్రుడు, రైట్. దక్షుడు తను తాను ఎక్కువ ఊహించుకుంటాడు అనమాట. కర్మకాండ దక్షుడికి అప్పచెప్తారు కదా, జ్ఞానకాండ అనేది ఎవరికి అప్పచెప్తారు? ఉపాసన నారదముని. జ్ఞానకాండ ఈజ్ లైక్ చతుష్కుమారస్. సో దక్షుడు ప్రజాపతి చాలా గొప్పవాడు, దేవతలందరూ ఆయన కిందే ఉంటారు అనమాట, అందరు దేవతలు కూడా. సో అందరూ ఆయన యజ్ఞంకి వచ్చినప్పుడు అందరూ లేచి నిల్చుంటారు, శివుడు నిల్చోడు, ఆయన తపస్సులో ఉంటారు అనమాట. సో దక్షుడికి కోపం వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, కోపాన్ని ఎలా ఉపయోగించాలనుకుంటున్నాం కదా, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం ఎక్కువగా ఊహించుకున్నప్పుడు కోపం వస్తుంది. అలాంటి కోపం చాలాసార్లు ఏమవుతుంది, అన్రెగ్యులేట్ ఉంటుంది అనమాట. సో మన ఇగో స్పార్క్ అవడం వల్ల కోపం వచ్చిందా, లేకపోతే కోపం ఇప్పుడు అవసరం కాబట్టి కోపం వచ్చిందా అనేది మనం చూసుకోవాలి. అది అందుకని తినాదపి సునీచేనా. ఇప్పుడు ఇందా ఎవరు కదా మోహిని మాత ప్రశ్న అడిగారు, నాకు కోపం వస్తుంది ఏం చేయాలి అని చెప్పాను. ఏం చేయాలంటే కొంచెం సైలెంట్గా దూరం పక్క వెళ్ళిపోయి జపం చేసుకొని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపం చెప్పి ఎందుకు వస్తుందంటే, ఒకటి కొన్ని స్వభావరీత్యా కొంతమంది కోపం ఎక్కువ ఉంటుంది, అది వేరే విషయం. వాళ్ళు తినాదపి సునీచే అయినా సరే కోపం ఉండొచ్చు, వాళ్ళకి తెలుసు, వాళ్ళకి భక్తులంటే ప్రేమ ఉంటుంది, ఉండొచ్చు స్వభావరీత్యా. బట్ స్టిల్ వన్ థింగ్ షుడ్ అండర్స్టాండ్ ఇది, ఐఎమ్ ఏ ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్. భక్తులకు వచ్చాకైనా సరే మళ్ళీ చూసుకోవాలి, నన్ను నా గురువులు ఎంత టాలరేట్ చేస్తున్నారు, నేను ఎందుకు టాలరేట్ చేయకూడదు. సో ఒకటి మనల్ని మనము మన స్థాయి మనము మళ్ళీ గుర్తు చేసుకోవాలి, ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఒకవేళ ఏదైనా కోపం వచ్చినా సరే అది సర్వీస్ పర్సనల్ లెవెల్లో కోపం వచ్చింది, పర్సనల్ లెవెల్లో అగైన్ అంటే పర్సనల్ లెవెల్లో పర్సనల్ కూడా కోపం రావచ్చు కదా, సర్వీస్ అనే కాదు. ఇప్పుడు టెంపుల్లో ఉంది, ఇప్పుడు సంథింగ్ ఎవరో నేను చెప్పిన ఎడ్డబడితే ఎడ్డమన్నాడు, నేను పొగ వెళ్ళమని వెళ్ళలేదు, చెప్పలేదు నాకు కనీసం, చెప్పాలి కదా కనీసం. సో అప్పుడు కోపం వస్తుంది కదా. సో అలాంటి టైం ఇప్పుడు కోపం వచ్చింది నీకు, ఇప్పుడు సరే మంచో చెడో రైటో రాంగో కోపం వచ్చింది, అప్పుడు ఏం చేయాలి? వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. కొన్నిసార్లు స్పాట్లో మనం బర్స్ట్ అయిపోతే అది మనము దాటేస్తుంది అనమాట. కాబట్టి యూ షుడ్ గివ్ ఎ టైం. అండ్ దెన్ నెక్స్ట్ పూటకి అంతే కోపం ఉండకపోవచ్చు, ఆ తర్వాత చెప్పినప్పుడు నువ్వు మెసేజ్ కన్వే చేస్తావు, అదర్వైజ్ మెసేజ్ కన్వే అవ్వదు, కోపమే కన్వే అవుతుంది అనమాట. ప్రభుజీ నువ్వు చేసిన తప్పు, ఇలా ఉండకూడదు, ఇది వెరీ ఫర్మ్. మనం చెప్పిన మాటలు వాళ్ళకి కత్తిలో దిగినా పర్వాలేదు, కానీ మన వాయిస్ పెంచకూడదు అనమాట. అలాగా వీ కెన్ స్పీక్ డైరెక్ట్లీ ఆల్సో. అంతెందుకు ఈవెన్ కమ్యూనికేషన్ స్కిల్స్లో మాకేం చెప్తారు, మేము మేనేజ్మెంట్ ఉన్న వాళ్ళు అందరికీ ఏం చెప్తారంటే, మీరు ఎప్పుడైతే కన్వే చేయాలంటే మెయిల్ రాయాలనుకున్నప్పుడు ఫుల్ కోపంగా ఉంది, వాట్సాప్ మెసేజ్ పెట్టాలి, ఆ మెయిల్ రాయాలి. అప్పుడు ప్రభుజీ నేను రాయకపోతే నాకు ఉబ్బసం వచ్చేస్తుంది ప్రభుజీ, నా వల్ల అవ్వదు ప్రభుజీను, బర్స్ట్ అయిపోద్ది ప్రభుజీను, రాయి, సెండ్ చేయొద్దు, డోంట్ సెండ్ ఇట్. చాలాసార్లు కాదు 11 అయితే అప్పుడు ఫుల్ స్పైక్ ఉంటుంది అనమాట, కడకడ కూడా రాసేస్తాను, ఎంత చాట్ అంత మెయిల్ అనమాట. కానీ క్లిక్ చెయ్యను నేను. కొన్నిసారి మిడ్ నైట్ మెసేజ్ పెడతా, కానీ పెట్టాను, మార్నింగ్ పెడతాను, రాత్రి మెసేజ్ అయిపోద్ది. కొన్నిసారి కొన్ని విషయాలు డిస్టర్బ్ అవుతాయి, మనిషి అవుతుంది. ఇప్పుడు మార్నింగ్ కూడా అప్పుడు ఒక్కసారి మైండ్ కొంచెం కూల్ అవుతుంది, అప్పుడు ఆలోచించి ఒక్కొక్క చదువు నువ్వేం రాసావు, మేబీ ఇది అవసరం లేదేమో. సో విల్ బీ మోర్ మోడరేటెడ్. నేను ఆగలేను, అట్లీస్ట్ ఒక మాట జపం చేయి, ఆ తర్వాత ఒకసారి నువ్వు ఏం రాసావు చదువు, ఆ తర్వాత చెప్పు. సో దట్ ఈస్ రిక్వైర్డ్ టు కూల్ డౌన్. మన హెడ్ని కూల్ డౌన్ చేయడానికి ఉపయోగపడతాయి అవి. సో కృష్ణ మాత చెప్పిన, అమరేంద్రప చెప్పింది ఫర్ దిస్. అది నీ కోపాన్ని ఆవిరి చేయలేదు, అది నువ్వు చెప్పాల్సిందే. అయితే మనం చెప్పింది కన్స్ట్రక్టివ్గా చెప్పాము. మనిషి అనేవాడు ఎమోషనల్ లైఫ్లో, ఎస్పెషల్గా లేడీస్ ఇంకా ఎక్కువ ఎమోషనల్ ఉంటారు. మెన్ ఆర్ లాజికల్, విమెన్ ఆర్ ఎమోషనల్. అంటే మెన్ అండ్ ఫెమినైన్ కాదు, మ్యాస్కులైన్ ఇస్ లాజికల్, ఫెమినైన్ ఇస్ ఎమోషనల్. కొన్నిసార్లు మగాడి బాడీలో ఆడదాని నేచర్ ఉంటుంది, ఆడదాని బాడీలో మగాడి నేచర్ ఉండొచ్చు. సో మ్యాస్కులైన్ నేచర్ ఆర్ లాజికల్, ఫెమినైన్ నేచర్ ఎమోషనల్ను. సో ఫెమినైన్ నేచర్ అంటే రెండు పేరుకే మన ఇద్దరు మనుషులు కానీ రెండు సెపరేట్ జాతులు అనమాట అవి. సో వాళ్ళ అవసరాలు కానీ సైకోఫిజికల్ నేచర్ కానీ డిఫరెంట్ థింగ్స్ యాక్చువల్గా. సో చాలాసార్లు మనం చెప్పిన మాట వాళ్ళకి ఎక్కదు, మనం చెప్పే విధానమే వాళ్ళ మైండ్లోకి వెళ్తుంది అది. బికాజ్ దట్ ఈస్ ఎమోషనల్. మనిషి మగాడికి ఉంటుంది, ఆడకు ఎక్కువ ఉంటుంది అది. సో కాబట్టి దిస్ ఇస్ ఇంటర్పర్సనల్ డీలింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. బట్ సో స్పాట్లో వీ షుడ్ నాట్ బ్లర్ ఇట్ అవుట్ అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మెసేజ్ కన్నా ఎమోషన్స్ ఎక్కువ వెళ్ళిపోతాయి. సో ఇది ఫస్ట్ పాయింట్, ఆడ ప్రశ్నకు సమాధానము. ఇప్పుడు నేను లాస్ట్ పాయింట్ చెప్తాను. సో యాజ్ అ సెడ్, కోపాన్ని ఎవరైతే భక్తుల్ని కానీ గురువుని కానీ భగవంతుని నిందిస్తారో వాళ్ళ మీద ప్రదర్శించవచ్చు అని చెప్పి. అయితే అది కూడా ఎలా చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను. దక్ష ప్రజాపతి
దక్షుడికి శివుడి మీద కోపం వచ్చింది. సో శివుడిని పచ్చిగా తిడతాడనమాట దక్షుడు. శివుడు ఏం పట్టించుకోడు, ఆయన వెళ్ళిపోతారు అక్కడ. తర్వాత సతీ స్టోరీ, ఎవ్రీ దట్ స్టోరీ అక్కడ. ఆ సత్య కన్నా ముందు స్టోరీ ఏమవుతుంది, కానీ శివుడు వెళ్ళిపోతాడు, కానీ శివుడు శిష్యులు ఉంటారు అక్కడ. ఎవరు? నంది అండ్ ఆల్ ద ఫాలోవర్స్. సో శివుడు ఆయన గురువే కదా. ఇప్పుడు గురువుని ఎవరైనా తిడితే అప్పుడు మనం సైలెంట్గా ఉంటే అదేంటి అపరాధమే కాదా? అపరాధం. సో వాళ్ళు ఏం చేస్తారు, అరే మా గురువుని తిడతారని చెప్పి వాళ్ళు ఎవరిని తిట్టారు? దక్షుడిని తిట్టారు. కానీ అక్కడ తాగలేదు, దక్షుడితో పాటు అక్కడున్న బ్రాహ్మణులు కూడా తిట్టారనమాట. ఈ బ్రాహ్మణులు అడుక్కు తింటారు మీరు చెప్పాను. అంటే మీరు నామకేవస యజ్ఞాలు యాగలు పరిమితం అయిపోతారు, భగవంతుడు మర్చిపోతారు, ఎక్స్ట్రా రిచువల్స్లో మిగిలిపోతారు అని చెప్పి శపించారు. అలాగే బ్రాహ్మణులు వాళ్ళు వీళ్ళే శపించారు, మీరు బోధన విచారంలో మిగులుతారు, తమోస గుణంలో ఉంటారని చెప్పి అలా శపించారనమాట. అది మొత్తం పిచ్చి పిచ్చి కేవస్ అయిపోయింది. శివుడు దాన్ని సీరియస్ తీసుకోలేదు, కానీ వీళ్ళు. సో ఇక్కడ అడగచ్చు, ప్రభుజీ మేమేం తప్పు చేసామండి? ఇప్పుడు నంది టీం అడగచ్చు, మేమేం తప్పు చేసామండి? మా గురువుగారు అంత అవమానించారు మేము అక్కడ. సో గురువుని అవమానించినప్పుడు తిరిగి దాన్ని ఖండించకపోతే అది అపరాధం కదా అని చెప్పి. అది దట్ ఇస్ ట్రూత్, శాస్త్రంలో ఉంది అది అపరాధం అని చెప్పి. కానీ శాస్త్రంలో అదొక్కటే కాదండి. ఎప్పుడైనా సరే మనం ఒక సిద్ధాంతాన్ని, ఒక ప్రిన్సిపల్, శాస్త్రంలో ప్రిన్సిపల్ అప్లై చేసినప్పుడు ఆ ప్రిన్సిపల్ని దట్ ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ ద ఇంక్లూజివ్ స్టేట్మెంట్స్. అంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అరే ఇప్పుడు వేగంగా వెళ్ళి కొంచెం పాలు తీసుకురా, కూర ఏదో లేట్ అని చెప్పాను అనుకోండి. ఎవరు చెప్పాను, బైక్లోనే డ్రైవర్ చెప్పారు వెళ్ళి పాలు తీసుకురా వేగంగా అని చెప్పి. అది ప్రిన్సిపల్. సో వాడు హెల్మెట్ పెట్టుకోకుండా రయ్యని వెళ్ళిపోయి ఎదురువాడిని ఆపోజిట్గా వెళ్ళిపోయి కొట్టేసి గుద్దించి వచ్చాడు. అరే ఎందుకు చేశారంటే మీరు చెప్పారు వేగంగా తీసుకురామంటే, అవును వేగంగా తీసుకురామని చెప్పాను, కానీ చెప్పకపోయినా సరే వేరే ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా. ఏంటది? జాగ్రత్త వెళ్ళాలి, నీ ర్యాష్ వల్ల పక్కవాడు పాపం తప్పు ఆడు పడిపోయాడు కొంత పక్కన. సో రైట్, సో దట్ ఈస్ లైక్ సిమిలర్లీ భక్తిలో దేర్ ఆర్ సో మెనీ ప్రిన్సిపల్స్. మనం ఒక ప్రిన్సిపల్ పాటించినప్పుడు మిగతా ప్రిన్సిపల్స్ని కూడా జాగ్రత్త చూసుకుంటూ పాటించాలి. సో గురువుని అన్నప్పుడు ఏమి అనకూడదు అన్నప్పుడు అది ప్రిన్సిపల్ నిజమే, కానీ ఆ ప్రిన్సిపల్తో పాటు వేరే ప్రిన్సిపల్స్ కూడా ఉన్నాయి. వైష్ణవుల అపరాధం చేయకూడదు, నెక్స్ట్ అతి రోషం ఉండకూడదు అని చెప్పి. రైట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అంటే భక్తిలోని చెప్పండి, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అంటే భక్తిలోని ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ. ఏంటది? హిందీ శ్లోక అండి. స్మర్తవ్యం సతతం కృష్ణ, విస్మర్తవ్యం నా జాతు సార్. ఇది యాక్చువల్ అంటే సర్వే విధి నిషేధం అని చెప్తాను. అంటే అన్నిటికీ మూలాధారం ఈ శ్లోకం కాబట్టి ఈ సిద్ధాంతం, ఈ ప్రిన్సిపల్ని మనం కూడా చూసుకోవాలి కదా మనం పెట్టినప్పుడు. ఇక్కడ వీళ్ళు ప్రాబ్లం ఏమైంది, సరే తన గురువు గారిని చేశారు, ఐదర్ అక్కడ వాళ్ళు తిప్పికొట్టచ్చు, లేకపోతే అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. తిప్పికొట్టడానికి విమర్శించడం బయటవాడు కాదు కదా, ఆయన కూడా గొప్ప వ్యక్తి. అలాంటప్పుడు తిప్పికొట్టడానికి నీకు అధికారం ఉందో ఆలోచించుకోవాలి నువ్వు అక్కడ. రైట్. ఇప్పుడు తిప్పికొట్టినా సరే అక్కడ దక్షుడితో చేసేవచ్చు కదా. అందరు బ్రాహ్మణులు ఎందుకన్నారు? అతిరోష. అంటే తప్పు చేసిన ఒకటైతే మొత్తం ఆ జాతి మొత్తాన్ని వీళ్ళు శపించారనమాట. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, అది అన్నది నంది అంటే అక్కడితో వదిలేయడం మానేసి మొత్తం శివుడు అందరు ఫాలోవర్స్ని వీళ్ళు శపించారు. సో ఇద్దరు కూడా లైన్ దాటేసారు, మొత్తం చల్ల చెదరైంది అది. సో సిమిలర్లీ మెనీ టైమ్స్ ఇస్కాన్ దీస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయను. ఇప్పుడు ఎవరో గురువుని, ఇప్పుడు సమ్ గురువుస్ ఆర్ దేర్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పరంపూజ రాధానాథ స్వామి మహారాజ్ భక్తివేద హాస్పిటల్ ఓపెన్ చేశారు. సో దేర్ ఆర్ సమ్ గురూస్ దే క్రిటిసైజ్ మహారాజ్. అఫ్ కోర్స్ అప్పట్లో అరే రామకృష్ణ స్టైల్ వెళ్తున్నారు ఈయన అని చెప్పి. ఇప్పుడు జీబీసీ లెటర్ వర్ణాశ్రమం అంటే ఇది అని చెప్పి తర్వాత హైయెస్ట్ ప్రీచింగ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్. బట్ నెమ్మది బట్ ఇనిషియల్లీ సో కొంతమంది మహారాజ్ డిసైపుల్స్ దాన్ని రిఫ్యూట్ చేశారనమాట. హౌ ఇట్ ఈస్ నాట్ మానవ సేవ అని చెప్పి, యాక్చువల్ దిస్ ఇస్ ప్రీచింగ్ అని చెప్పి, దిస్ యాక్చువల్ వర్ణాశ్రమం అని చెప్పి. సో ఆ గురువుకి ఓపెన్ ఫారంలో పెట్టారు అక్కడ. అది ఆ గురువు మీకేం తెలుసని చెప్పి మళ్ళీ ఓపెన్ పెట్టారు. అది కొంచెం ఇలా అవ్వబోయింది. వెంటనే మహారాజ్ పిలిచి వెళ్ళి ఆ గురువు పాదాలు పడండి, క్షమాపణ అడగండి, నోరు ఎత్తకూడదని చెప్పి అక్కడ దాన్ని ఫుల్ స్టాప్ పెట్టేశారు. బట్ సమ్ టైమ్స్ ఇద్దరు వ్యక్తులు డిఫరెన్స్ రావచ్చు. అక్కడ మనం పెత్తనం అది గురువు అడిగాడని చేయమని చెప్పి, అదే గురువు అడిగితేనే మనము ఇప్పుడు నన్ను అనుకోండి మీలో మీరు కోపం రావచ్చేమో ఉన్నప్పుడు. సో బట్ దెన్ దానివల్ల నాకు మంచి అవుతుందో చెడుతుందో చూడాలి కదా. ఇప్పుడు నంది అండ్ ఆల్ వాళ్ళు చేసినప్పుడు కాబట్టి మనం ఇప్పుడు వైష్ణవులు కానీ గురువుని కానీ లేదా కృష్ణుని కానీ వాళ్ళని ఎవరినేమంటే మనము కోపం ప్రదర్శించినప్పుడు ఆ కోపం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుందో చూడాలి అక్కడ. దిస్ ఇస్ వెరీ డీటెయిల్. ఇప్పుడు బంగ్లాదేశ్ ఎపిసోడ్ ఎగ్జాంపుల్ ఎక్కడది. అప్పుడు ఆ అతిరోషం అనేది ఎక్కడికి వెళ్ళిందంటే ఇప్పుడు
ఏ హిందువులు కాపాడడం కోసం అతిరోషంకి వెళ్ళావు అంటే అతిరోషం ఎప్పుడు వెళ్ళొచ్చు, పరిస్థితులను లెక్కలేసుకెళ్ళాలి. నువ్వు కొండను ఢీకొన్నప్పుడు నీ అతిరోషం అక్కడ నీ తల పగులుతుంది తప్ప అక్కడ ఏం కాదు. అది అక్కడ నీ సమృద్ధి అంటే ఒక లెక్క. ఇప్పుడు అతిరోషం ఏమైంది, అది మొత్తం హిందువుల్ని భక్తులు మొత్తం అంతా వాయిపై మొత్తం కాశ్మీర్ పండిత ఊచకోత ఎలా జరిగిందో ఇప్పుడు హిందువులు లేకుండా తయారయ్యే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు అది. సో కాబట్టి క్రోధం అనేది ఎప్పుడు ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి. సో ఈవెన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వైష్ణవులు కానీ గురువులు కానీ అన్నప్పుడు మనం అతిరోషం చూపించవచ్చు. సో వీ హ్యావ్ టు బీ వెరీ క్లియర్. దానివల్ల మనం వాళ్ళకి సేవ చేస్తున్నామా, వాళ్ళ పరువు ఇంకా బజార్కి పీడుస్తున్నామా చూసుకోవాలి. మన వ్యక్తిగత జీవితంలో కూడా క్రోధం వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకరికి ఒక డివోటీస్ అనే విషయంలో ఇది నా పర్సనల్ హట్ వల్ల చెప్తున్నాను, సేవకు చెప్తాను, మళ్ళీ మనం క్రాస్ చెక్ చేసుకోవాలి మన మోటివ్ ఏంటి అని. రెండోది ఏంటి, అవుట్కమ్ ఏంటి అని చెప్పి. ఇప్పుడు మోటివ్ ప్యూర్ అయినా సరే అవుట్కమ్ ఇప్పుడు చెప్తే రివర్స్ అవుతుంది అనుకున్నప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ కోఆపరేట్ బట్ దట్ ఈస్ అ సర్వీస్. యూ హ్యావ్ టు కీప్ క్వైట్ సమ్ టైమ్స్ ఆర్ డిఫరెంట్ వే, వాళ్ళు సూపర్ చెప్పడము రైట్ టైంలో చెప్పడం ఇది. సో క్రోధాన్ని ఉపయోగిస్తే అద్భుతాలు వస్తాయి. అలాగే అది కోపమే రాకూడదు, శాంతి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాధ్యం కాదు, ఎక్కడి దగ్గర బరస్ట్ అవుతుంది. రెండోది దానివల్ల నువ్వు జనాలు చెడగొడుతున్నట్టు. ఇప్పుడు తల్లిదండ్రులు కోపడకపోతే పిల్లలు చెడిపోతాడు గ్యారంటీగా, గురువు కోపడకపోతే శిష్యుడు చెడిపోతాడు గ్యారంటీగా. అథారిటీకి కోపం రాకపోతే ఆటోమేటిక్గా సిస్టమ్స్ అనేవి ఇంకా 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 10 గంటలు రావాల్సిన సర్వీస్ 10:30, 11, 12 తర్వాత భగవంతుడు నైవేద్యమే ఉండదు తర్వాత నెమ్మదిగా. ఇప్పుడు మేనేజర్ కోపడకపోతే ఎంప్లాయీస్ పనిచేయరు. సో కోపానికి వాల్యూ ఉంది, విలువ ఉంది. దాన్ని ఎప్పుడు ఎలాగ ఎక్కడ ఎంత ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు ఆ కోపం అనేది మనకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఐ థింక్ లాస్ట్ గ్రూప్ నెక్స్ట్ వీక్. ఓకే, సో వీ హ్యావ్ టు ఎండ్ హియర్ బికాస్ క్రోధా టుక్ 1 hour. 1 hour 1 hour పైనే కాదు, 11:30 to 10:30 స్టార్ట్ చేసాము, 11:26 అయింది. ఓకే, శిల రూప గోస్వామి పాద్ కి, శిల ప్రభుపాద్ కి, ఉపదేశామృతం కి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ